మీరు ఈ రోబోటిక్ సర్జన్‌లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 1500కి పైగా సర్జరీలు చేశారు. సో, ఎమాంగ్ దెమ్ మీకు బాగా హార్ట్ టచింగ్ ఉన్నది ఏంటి? లేదా భారీ ఎత్తున అంటే కొద్దిగా పెద్ద సర్జరీ ఈ రకంగా చేసిన ఆ తర్వాత ఆత్మసంతృప్తి మిగిలింది అని చెప్పే కేసుల గురించి ఏమైనా వివరిస్తారా? తప్పకుండానండి. అంటే రోబోటిక్ సర్జరీలో కొన్ని క్లిష్టమైనటువంటి సర్జరీస్ ప్రత్యేకంగా మరి రెక్టల్ క్యాన్సర్, లో రెక్టల్ క్యాన్సర్ కానివ్వండి, గ్రోత్ రెక్టంలో అంటే మన ఏనస్ కన్నా కొంచెం పైన ఉంది. మామూలుగా సర్జరీ చేస్తే మొత్తం కొలర్ అంతా తీసేయాలి. పర్మనెంట్ బ్యాగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో ఫర్ ఎ పేషెంట్ జీవితకాలం పర్మనెంట్ బ్యాగ్ అంటే ముందే మనకి అపోహలు చాలా ఉన్నాయి. దో పర్మనెంట్ బ్యాగ్ ఉన్నా కూడా ఈ రోజులు నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు, కానీ చాలా మందికి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అలాంటిది ఇష్టం ఉండదు. సో నేను మరి ఒక డాక్టర్ యంగ్ పేషెంట్ బట్ వాజ్ ఒబీస్ అనమాట. సో ఇక లో రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు సర్జరీ చేస్తుంటే ఒక 10% ఛాన్స్ ఆఫ్ పర్మనెంట్ కొలాస్టమీ అని చెప్పాము అక్కడికి. సో మరి ఏమైనా చేసి పర్మనెంట్ బ్యాగ్ లేకుండా మనం సర్జరీ చేయగలిగితే బాగుంటుంది. అంటే దానికి రోబోటిక్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పెల్విస్లో డీప్గా వెళ్ళినప్పుడు ఒక డిసెక్షన్ చేయడానికి చేతులు ఫ్రీగా వెళ్ళలేని ప్లేస్లో ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజీగా మూవ్ అవుతాయి. డిఫికల్ట్ ఏరియాస్లో రోబోటిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది. సో కనుక అట్లా మనం ఆ యొక్క పెల్విక్ ఏరియాలో సర్జరీ చేస్తున్నప్పుడు మరి అది రేడియేషన్ తర్వాత ఆపరేషన్ చేస్తున్నాం. సో ఆ యొక్క టిష్యూ అంతా బాగా థిక్ ఉండి వాటర్ ఫ్లూయిడ్ అంతా ఎక్కువగా ఉండటం వల్ల మరి సర్జరీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక స్పెసిమెన్ బయట తీయాలంటే ఒక స్టేప్లర్ అని వాడతాం దాన్ని కట్ చేయడానికి, డిసెక్ట్ చేయడానికి. కానీ ఆ యొక్క టిష్యూ థిక్గా ఉండటం వల్ల ఆ స్టేప్లర్ ఫైర్ అవటం లేదు. సో ఎన్ని రకాల స్టేప్లర్ మార్చినా ఇక టిష్యూ రికగ్నైజ్ చేయట్లేదు. రోబోట్లో థిక్ ఉంటే అసలు ఫైరే కాదు స్టేప్లర్. కానీ అది థిక్, దాన్ని పల్సర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే రేడియేషన్ తర్వాత అది బాగా ఇండ్యూరేట్ అయిపోయి ఉంది, హార్డ్ అయిపోయి ఉంది. సో సుమారుగా 10 గంటలు ప్రయాసపడ్డాం ఈ ఆపరేషన్లో. అది చేయకపోతే, అది ఫైర్ చేయకపోతే పర్మనెంట్ బ్యాగ్ వస్తుంది తీసేయాలంటే. సో చివరికి మరి మళ్ళా ఇక లాప్రోస్కోపిక్ స్టేప్లర్ వాడాము. దాన్ని తీసుకున్నా కూడా ఫైర్ అవ్వట్లేదు. సో ఫైనల్గా లాస్ట్ ఆప్షన్ వాస్ దాన్ని మాన్యువల్గా అంటే రోబోటిక్లోనే సూచన వేయడం ఆప్షన్కి వెళ్ళాం. అంటే ఇంకా స్టేప్లర్ ఫైర్ చేయకుండానే ఆ యొక్క టిష్యూని కట్ చేసి సిజర్తో మరి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కుట్లేయడం వేసాం. సో దాని ద్వారా ద సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక పర్మనెంట్ కొలాస్టమీని అవాయిడ్ చేయడము అండ్ నార్మల్గా మరి తను స్టూల్ పాస్ చేసే యొక్క మరి ప్రక్రియ తనకి ఇవ్వగలిగామనేది తృప్తి. సో అంటే ఇక టెక్నాలజీ కొన్ని క్రిటికల్ ఏరియాస్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అంటే సో దట్ వే నేను రోబోటిక్స్ అనేది ఇదేదో ఒక డెకరేషన్ లాంటిదో లేకపోతే కొంచెం సమ్ కైండ్ ఆఫ్ ఏ మార్కెటింగ్ ఐటమ్, అది ఇట్స్ ఆల్ టైప్స్ అండి. అంటే టెక్నాలజీ మనందరికి ఇప్పుడు తెలుసు. ఇన్నాళ్ళు ఇంటర్నెట్తో ఉన్నాం, ఇప్పుడు మనం ఏ గురించి అందరం మాట్లాడుతున్నాం. కొన్ని రోజులు పోతే ఏ విల్ బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. అది మనం డినైల్లో ఉంటే మనం డినైల్లో ఉండిపోతాం అంతే తప్ప దానివల్ల మనం ఎవరిని దాన్ని మార్చలేమండి. సో టెక్నాలజీ ఈజ్ హియర్ టు స్టే అండ్ టెక్నాలజీ బెనిఫిటింగ్ పీపుల్, పేషెంట్స్ బెనిఫిట్ చేస్తుంది. సో రియల్ టైంలో నేను ఇలాంటి చాలా కేసులు, ఇది ఒకే ఉదాహరణ చెప్పాను, ఎన్నో కేసుల్లో వీఆర్ ఆల్మోస్ట్ గివింగ్ అప్ అనుకున్నప్పుడు ఇక టెక్నాలజీ హెల్ప్ అస్ టు సేవ్ మెనీ పీపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ రోబోటిక్స్లో 50% తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, రికవరీకి తక్కువ టైం పడుతుంది, సో అని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ మీ 20 years ఎక్స్పీరియన్స్లో దీని గురించి మీరు విన్న అపోహలు ఏంటి? మీరు ప్రతి పేషెంట్ని రోబోటిక్స్ బెస్ట్ అని చేయడానికి ఎలా కౌన్సిల్ చేస్తారు? అంటే చూడండి, రోబోటిక్ సర్జరీలో ఏంటంటే తక్కువ కోత ఉంటుంది, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. అంటే కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీలో ఎలా కీ హోల్ ఉంటుందో రోబోటిక్ కూడా అలాగే కీ హోల్ సర్జరీ. సో దీని ద్వారా ఏంటి 3D విజన్ 10 times మ్యాగ్నిఫికేషన్. లాప్రోస్కోపీలో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ 2D విజన్, కొంత 3D లాప్రోస్కోపీలో వచ్చింది కానీ బట్ స్టిల్ దీని అంత మ్యాగ్నిఫికేషన్ కానివ్వండి, దీని అంత యాక్యురసీ ఉండదు. సో రోబోటిక్ సర్జరీలో మరి ఇక 3D విజన్తో పాటు 4 ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి కెమెరా, తర్వాత 3 ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ కంట్రోల్లో పెట్టుకుని ఒక మాస్టర్ స్లేవ్ అనేటువంటి ఒక మెకానిజం ద్వారా, అంటే ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎట్లయితే మనము మూవ్ చేస్తుంటే మౌస్ని లోపల మూవ్ అవుతూ ఉంటుందో అట్లనే ఇక ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ కంట్రోల్లో ఉంటుంది. సో రోబో తనంతట తానే ఆపరేషన్ చేయదు ఇక్కడ. ఇట్స్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. సో సర్జనే తన కంట్రోల్లో ఉండి చేసి ఉంటే ఆపరేషన్ ఇది. సో కనుక దీంట్లో మీరు అన్నట్టుగానే ఇప్పుడు లెస్ బ్లడ్ లాస్, లెస్ ప్లెయిన్, అర్లీ డిశ్చార్జ్, లెస్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రేట్స్ తక్కువ, మరి త్వరగా పనికి జాయిన్ అయిపోవచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ అన్ని సర్జరీస్కి రోబోటిక్ అనేది కూడా కాదు. ఓకే, ఇప్పుడు కొన్ని డిఫికల్ట్, ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ ఉందనుకోండి, సింపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే,
సింపుల్ అపెండిక్స్ ఉందనుకోండి, దానికి రోబోటిక్ అవసరం లేదు, లాప్రోస్కోపీతో కూడా అయిపోతుంది. కాంప్లెక్స్ సర్జరీస్లో రోబోటిక్ హ్యాజ్ ఎ డెఫినెట్ రోల్. ఇప్పుడు లంగ్ సర్జరీస్ ఉన్నాయి, ఇదివరకు చెస్ట్ ఓపెన్ చేసి లంగ్ సర్జరీ చేసేవాళ్ళం. చెస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అవటం కానీ, చెస్ట్ పెయిన్ ఎంత ఉంటుంది, పేషెంట్ రికవరీ చాలా టైం పడుతుంది. అలాంటిది చిన్న 3 కీ హోల్స్ ద్వారా ఇప్పుడు లంగ్లో ఉన్న సర్జరీస్ మనం చేయగలుగుతున్నాం అంటే ఎంత బెనిఫిట్ టు ద పేషెంట్. సిమిలర్గా ఈసోఫేగస్ క్యాన్సర్, దానికి ఛాతీ ఓపెన్ చేయాలా, కడుపు ఓపెన్ చేయాలా, నెక్ ఓపెన్ చేయాలా, 3 చోట్ల ఆపరేషన్ చేయాలి. దాన్ని మరి ఈ యొక్క మినిమల్ ఇన్వేసివ్ తక్కువ కొత్త ఆపరేషన్ చేసినట్లయితే రికవరీ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్. అలాగే ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ సంబంధించిన సర్జరీస్ కావచ్చు, రోబోటిక్ హిస్టెక్టమీస్ అంటాము, అలాగే రోబోటిక్ కోలెక్టమీస్, కోలన్ క్యాన్సర్, రైట్. సో ఇందాక మనం అనుకున్నట్టుగానే రెక్టల్ క్యాన్సర్కి సంబంధించి, సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, దానికి కూడా ఇక రోబోటిక్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఓకే. సో అంటే ఫంక్షన్స్ ప్రిజర్వ్ చేస్తూ బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వడం అనేటువంటి రోబోటిక్ ద్వారా అవుతుంది. సో అలాంటి వాటిలో స్పెసిఫిక్గా వి విల్ గైడ్ ద పేషెంట్స్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్టిల్ వీ హ్యావ్ లాప్రోస్కోపిక్ ఆప్షన్, ఓపెన్ ఆప్షన్, మీరు ఏది చూస్ చేసుకుంటారు. అల్టిమేట్లీ పేషెంట్ హ్యాస్ టు చూస్ వాట్ దే వాంట్ బేస్డ్ ఆన్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం వాళ్ళకి.